వెల్కమ్ టు టైమ్ 24/7 హెడ్లైన్స్. ఫ్యూచర్ సిటీకి తొలి అడుగు, కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్. హైదరాబాద్ ను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతామని ప్రకటన. అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు. చెరువుల ఆక్రమణలు తొలగించే లేక్ ఎకనామీ అభివృద్ధి చేస్తామని వెల్లడి. తెలంగాణను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జూపల్లి. మినీ స్టేడియం కోసం సొంత భూమి విరాళం. గతంలో వినపగండ్ల వెళ్లినప్పుడు మినీ స్టేడియం కావాలని జూపల్లిని అడిగిన స్థానిక యువత తన సొంత భూమి ఇస్తానని నాడు మాట ఇచ్చిన జూపల్లి సుమారు 1,50,00,000కు పైగా విలువన్న భూమిని విరాళంగా ఇచ్చిన మంత్రి మినీ స్టేడియం నిర్మాణం కోసం తన సొంత భూమిని కేటాయిస్తూ బుధవారం అధికారికంగా డిజిటల్ సంతకాలు చేశారు. హైడ్రా కమిషనర్ పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి. ఆదేశాల ఉల్లంఘనపై సీరియస్. కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తీరుపై హైకోర్టు అసంతృప్తి. భూవివాదాల్లో కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు. గతంలోని కమిషనర్ కు పలుమార్లు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం చట్టానికి ఎవరు అతిథులు కారని హైకోర్టు స్పష్టీకరణ. తాజా విచారణలో కమిషనర్ నుంచి పూర్తి వివరణ కోరిన కోర్టు. కవిత కొత్త పార్టీకి పేరు చిక్కులు. టీఆర్ఎస్ పై ముప్పేట దాడి. కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేనకు పేరు చిక్కులు. టీఆర్ఎస్ పేరు తమదేనంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్. మహారాష్ట్రకు చెందిన ఓ పార్టీ కూడా అదే పేరు కోసం దరఖాస్తు. కవిత పార్టీ పేరుపై ఈసీకి వందలాది ప్రజా అభ్యంతరాలు. వివరణ ఇచ్చేందుకు ఎన్నికల సంఘాన్ని కలవనున్న కవిత ప్రతినిధులు. వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ నెంబర్ 1 స్థానం. వార్షిక అప్డేట్ తర్వాత భారత్ కు 118 పాయింట్లు. రెండో స్థానంలో న్యూజిలాండ్. ఇరు జట్ల మధ్య తగ్గిన అంతరం 3-4 స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా. 5వ స్థానానికి దిగజారిన పాకిస్తాన్. టాటా గ్రూప్ మరో సంచలనం. 50,000 ఉద్యోగులకు ఏఐ శిక్షణ. యుఎస్ఏఐ సంస్థ ఆథ్రాపిక్ తో టీసీఎస్ గ్లోబల్ పార్ట్నర్షిప్. 50,000 మంది ఉద్యోగులకు క్లౌడ్ ఏఐ మోడల్ ప్రత్యేక శిక్షణ. క్లౌడ్ ఏఐ సొల్యూషన్ అందించేందుకు ప్రత్యేక బిజినెస్ యూనిట్ ఏర్పాటు. ఎంటర్ప్రైజెస్ ఏఐలో భారత యువతకు నైపుణ్యాలు అందించడమే లక్ష్యమన్న చంద్రశేఖరన్. 7 కోట్ల బడ్జెట్, 2,000 కోట్ల వసూలు. ప్రపంచ బాక్సాఫీస్ ను షేక్ చేసిన అబ్సెషన్. $200 మిలియన్ క్లబ్ లో చేరిన మైక్రో బడ్జెట్ హర్రర్ ఫిల్మ్. ఫోకస్ ఫీచర్ చరిత్రలోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు. భారత్ లో 12 రోజుల్లోనే 50 కోట్లు దాటిన వసూలు. యూట్యూబర్ నుంచి దర్శకుడిగా మారిన కర్రీ బార్కర్.